హైదరాబాదు నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంద్రమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తాము అనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాదు కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. ప్రభుత్వ భూమి 6,000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో 76లో 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. 2007లో కూడా గతంలో మహాలక్ష్మి మోటార్స్ అని అక్కడ షోరూమ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి షెడ్యూల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పుడు కోర్టు కేసులు వేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. 2009లో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ప్రైవేట్ వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తనపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 2013లో CCLA హర్ప్రీత్ సింగ్ గారు కనీసం బౌండరీలు లేవు, ఈ సర్వే నంబర్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని కంటోన్మెంట్ బోర్డు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పినప్పుడు ఇవాళ కూడా MRO గారి దగ్గర మేము MRO గారిని కూడా అడుగుతున్నాం. అక్కడ MRO గారిని దీని మీద నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ భూమి కోసం కొట్లాడాలి, 6,000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం కొట్లాడాలి. ఇలాగే గప్చుప్ ఉంటే ప్రభుత్వం మరి ప్రభుత్వానికి చెందిన పెద్దలు దీని వెనుక ఉన్నారు అని డెఫినెట్ గా అనుమానం వస్తుంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5 కోట్ల ముడుపులు ముట్టినాయి. అందుకే సంవత్సరం ముందు 6,000 ఇంద్రమ్మ ఇళ్ళని మంత్రి దగ్గరకు పోయినాయనే ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అక్కడ డైరెక్ట్ గా 100 మంది గుండాలు అక్కడ నిలబడి స్థానికుల మీద దాడులు చేసిన విజువల్స్ కూడా ఇవాళ మీడియాకు వచ్చినాయి. ఇవన్నీ అంశాలను ఈ 3 పేజీల్లో గత ప్రభుత్వాలు ఎంత ఈ భూమి కోసం కొట్లాడినాయి, ఈ 800 కోట్ల జాగను కాపాడినరు. కానీ ఇప్పుడు 2026లో మరి అలా ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే ఎందుకు కాపాడతలేదు ప్రభుత్వం? దీని మీద ఛాలెంజ్ చేయాలి, కొట్లాడాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ గారిని BRS తరఫున మేము కోరడం జరిగింది.